బ్రేకింగ్ చూస్తున్న మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 6 రోజుల పాటు కస్టడీని కోర్టు విధించింది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ రౌజ్ ఎవెన్యూ కోర్టును ఈడీ కోరింది. చివరకు ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. అంతకుముందు లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాలే కీలక సూత్రధారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల పాటు రిమాండ్ కోరారు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారని తెలిపింది. 45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని, అవి 4 హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 6 రోజుల కస్టడీని కోర్టు విధించింది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ రౌజ్ ఎవెన్యూ కోర్టును ఈడీ కోరింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, కేజ్రీవాల్ కేసులో ఏం జరుగుతోంది? రాంబాబు, ఏదైతే కేజ్రీవాల్ కి సంబంధించి ఆ మధ్యాహ్నం సమయంలో వాదనలు ఇరు పక్షాల కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. ఎవరికి వారు తమను సమర్థించుకుంటూ కూడా న్యాయమూర్తి ముందు మొత్తం అన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఇటు ఈడీకి సంబంధించి లాయర్ కావచ్చు, లేకపోతే అటు కేజ్రీవాల్ సంబంధించిన లాయర్లు కావచ్చు, ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపించడం జరిగింది. దాదాపుగా 4 గంటల పాటు తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ లో పెట్టడం జరిగింది. దాదాపుగా 2 గంటల తర్వాత ఈ తీర్పుని అయితే వెల్లడించడం జరిగింది. వాస్తవానికి ఈడీ అధికారులు 10 రోజుల పాటు తమకు రిమాండ్ ను కేజ్రీవాల్ ను రిమాండ్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ స్కామ్ లో చాలా వరకు విషయాలు ఇంకా రాబట్టాల్సి ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా అందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇక మిగతా ఒకే ఒక వ్యక్తి కేజ్రీవాల్, మొత్తం ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి అయిన కేజ్రీవాల్ నుంచి పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా 10 రోజుల పాటు తమకు ఈడీకి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు కోరడం జరిగింది. అయితే మొత్తం కూడా 6 రోజుల పాటు కూడా కస్టడీకి ఇచ్చినట్టు రౌజ్ ఎవెన్యూ కోర్టు అయితే చెప్పడం జరిగింది. అదే సమయంలో 28వ తేదీన యథావిధిగా మళ్ళీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తీసుకురావాల్సిందిగా కూడా ఈడీ అధికారిని ఆదేశించడం జరిగింది. దీంతో కొద్దిసేపటి కిందటే ఈడీ అధికారులు ఈడీ ప్రధాన కార్యాలయానికి అయితే కేజ్రీవాల్ ని తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షలను ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ రేపు ఉదయం కూడా మరొకసారి వైద్య పరీక్షలను అయితే నిర్వహించి ఆ తర్వాత విచారణ అయితే ప్రారంభమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.